హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. ఈరోజు ఆఫ్టర్నూన్ చాంపియన్ మూవీ చూశానండి. మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే మూవీ పిచ్చగా నచ్చేసిందండి. నేను చూసిన మూవీస్లో నాకైతే ఇది టాప్ 1 మూవీ. 3 మూవీస్ చూశాను. ఇదైతే నాకు టాప్ 1 ఈ వీక్లో. మెయిన్గా ఈ మూవీలో స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇదంతా రియల్ స్టోరీ. ఆ ప్లాట్ అంతా రియల్ స్టోరీ అండి. మెయిన్గా బైరానిపల్లి విలేజ్ స్టోరీ వచ్చేసి మొత్తం రియల్ స్టోరీ అది. ఆ విలేజ్ స్టోరీని వీళ్ళు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ చేశారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్లోనే వెళ్తుంటుంది, కానీ ఆ స్టోరీ బిల్డింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, మిడిల్‌లో ఆ సాంగ్స్ ప్లేస్‌మెంట్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మీకు స్లో వెళ్తున్నా ఖచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతారు మూవీలో. మూవీ అంతా స్లోగా ఉన్నా సాంగ్స్ వస్తుంటే ఎక్కడ మీకేం చిరాకు అనిపియదండి. మీకు ఆ సాంగ్స్ కూడా మీకు మూవీకి చాలా యాడ్ ఆన్ అవుతాయి. ఎందుకంటే సిచ్యువేషనల్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. మెయిన్‌గా 'గిర్ర గిర్ర గింగిర గిర' సాంగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది థియేటర్‌లో. లైక్ ఎలా అంటే మూవీ అప్పటిదాకా స్లోగా వెళ్తుంటుంది, అప్పుడు సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ చాలా రిఫ్రెష్‌మెంట్‌గా అనిపించింది నాకు థియేటర్‌లో. నాకు అది బాగా అనిపించింది. ఇంకా యాక్టింగ్‌లో హీరో కానీ, హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు యాక్టింగ్. ఇంకా ఎస్పెషల్లీ హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు యాక్టింగ్ ఈ మూవీలో. మెయిన్గా ఈ మూవీకి ప్లస్ ఏంటి అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అండి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు ఏదైనా సీన్ చూపిస్తుంటారు, ఒక హౌస్ కానీ, ఏదైనా హోటల్ కానీ, ఎంటైర్ ఆ ఊరు సెట్ కానీ, ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ సెట్ కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. లైక్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా నీట్గా కనిపిస్తాయి. వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కనిపిస్తున్నట్టు ఉంటుంది మూవీలో. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అంత హై ఉన్నాయి కాబట్టి అంత బాగా కనెక్ట్ అవుతాం మూవీకి, ఆ స్టోరీకి, ఆ ఫైటింగ్ ఎంటైర్ సీక్వెన్స్కి. ఒకవేళ ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ ఉంటే అస్సలు అంత కనెక్ట్ కాలేమండి మూవీకి. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ప్లస్ ఈ మూవీకి. ఇంకా బైరానిపల్లి స్టోరీ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ స్టోరీకి చాలా బాగా కనెక్ట్ అవుతాం మూవీలో. ఇంకా మూవీలో ఒక క్యామియో కూడా ఉంటుందండి, ఒక పెద్ద హీరో క్యామియో ఉంటుంది. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలా బాగా ఎగ్జైట్ అయినా క్యామియో వచ్చినప్పుడు, ఆ హీరో వచ్చినప్పుడు మెయిన్గా. ఇంకా కొన్ని సీన్స్ కొన్ని మోర్ అనిపిస్తాయి. లైక్ కొన్ని హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్, అవి కొంచెం నాకు ఓకేసి అనిపించినాయి. ఎందుకంటే లైక్ ఎంటైర్ సినిమాలో ఆ మాత్రం ఉండాలి అన్నట్టు పెట్టినట్టు పెట్టింటారు అవి. అవన్నీ యాక్సెప్టబుల్ అనిపిస్తాయి. ఇంకంతే అండి, మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఏదైనా మూవీకి వెళ్ళాలనుకుంటే ఈ వీకెండ్లో ఖచ్చితంగా చాంపియన్ మూవీని ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది. మూవీ చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాబాయ్.